నమస్తే సఖులు. ఈరోజు కథ, కొత్త కథ. ఈరోజు నుండి నవల పేరు కర్పూర కళిక. రచయిత ఆదిమధ్యం రమణమ్మ గారు. కథలోకి వెళ్దాం. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్ధూల కర్తవ్యం దైవమాహ్నికం. ఎక్కడో దూర తీరాల నుంచి గాలిలో తేలి వచ్చి శ్రావ్యంగా వినిపిస్తోంది ఆ శ్లోకం. చీకటి తెరలుగా తొలగిపోతోంది. వెలుగురేఖలు 4 దిశలా పరుచుకుంటున్నాయి. పూర్వ సంధ్య పసుపు రాసుకుంది, పారాణి పెట్టుకుంది, నుదుట కుంకుమ దిద్దుకుంటోంది. పక్షుల కిలకిలా రావాలు ప్రకృతిలోని జీవ చైతన్యానికి ప్రతీకగా ఉన్నాయి. మత్తుగా ఒళ్ళు విరుచుకుని మెత్తగా సాగి ప్రాణుల్ని పులకింపచేస్తూ వయ్యారాలు పోతూ విహరిస్తోంది ప్రభాత పవనం. వెలుగు వచ్చిందని కన్నులు విచ్చుకుని వింతగా ఈ విశ్వాన్ని తిలకిస్తున్నాయి పూబాలలు. తుషారం స్నానం ఆడించగా పవనుడు ఊయలలూపి లాలిపాట పాడుతున్నాడు. నీలి గగనతలం నుంచి విచ్చేసిన నిహారికలను మల్లెలు ఒడిని చేర్చి ముద్దులు ఎన్నో పెడుతున్నాయి. పిల్లగాలి బుగ్గలు పొణుకుతోంది, చల్లగాలి జోల పాడుతోంది, గరికలు గాలి ఊయలు ఊపుతున్నాయి. తెల్లని చీర, పచ్చని జాకెట్టు తొడిగిన ప్రియగన్నేరులా గుండెల్లో దూరి గుసగుసలాడి ప్రియురాళ్ళు పూసిన గంధాలకి మేను పులకించగా రెట్టించిన ఉత్సాహంతో రెమ్మలను ఊపి కొమ్మలను కవగలించి చిగురాకుల శిరసులను నిమిరి జీవరాశుల ప్రాణమై చైతన్య స్రవంతి అయి ప్రాణులు తనువులు తాకి హాయి గొలుపుతోంది ప్రభాత వాయువు. కానీ అది తనువును తాకగలదే కానీ మనసును తాకలేదు. శరీరానికి సౌఖ్యాన్ని ఇవ్వగలదే కానీ మనసును చల్లబరచలేదు, ఊరడించలేదు. సమీప సంద్రాన్ని కళ్ళెత్తి కళ్ళెంతలు చేసుకున్నట్టుగా చూస్తున్న పెద్ద గేటు పైన మానసిక రోగుల చికిత్సాలయం అని రాసి ఉంది. మరో పక్క పిచ్చివారిని చూసి నవ్వకండి, వారిని ఆ స్థితికి తెచ్చిన సంఘాన్ని మరమ్మతు చేయండి అని రాసి ఉంది. మానసిక రుగ్మత భూత ప్రేతాల అలజడి కాదు, అది మనసులో కలిగిన ఆందోళన. అది కలిగించే మన చుట్టూ ఉన్న వాతావరణమే అని మరో గేటుపై రాయబడి ఉన్నది. గేటు దాటాక వరుసగా చెట్లు. మేం శోకమెరుగం, శోకతప్తులం కాపుతులము, వేడిలో చల్లదనాన్ని చలిలో వెచ్చదనాన్ని కలిగిస్తాం అంటున్నాయి వరుసగా నిల్చున్న అశోక వృక్షాలు. అది 40 ఎకరాల విశాల వాతావరణంలో మానసిక రోగుల కోసం నిర్మించిన చికిత్సాలయం. అందులో అక్కడక్కడ కొన్ని బిల్డింగులు, మధ్య చెట్లు, విశాలమైన పచ్చగడ్డి మైదానాలు, ముందుగా ఓపీ, తర్వాత సూపరింటెండెంట్ రూమ్, పక్కన విజిటర్స్ రూమ్, మెత్తని సోఫాలు ఉన్నాయి. దానినంటి ఆఫీసు గదులు, వరండాలు ఉన్నాయి. వశిష్ఠ బ్లాకులో 3 విభాగాలు. మొదట వశిష్ఠ అధికంగా మత్తు పదార్థాలు సేవించేవారిని, తాగేవారిని, నరాల నిస్సత్తుతో బాధపడేవారిని ఉంచుతారు. రెండవ వశిష్ఠలో కృష్ణుడు, యేసుక్రీస్తు, రాముడు, బుద్ధుడు వగైరా భిన్నమైన మతాల దేవుళ్ళ ఫోటోలున్నాయి. కాస్త స్థిమితపడ్డ రోగులు అక్కడ పూజ, ప్రార్థన వగైరాలు జరుపుకుంటారు. శనివారం కొందరు కొబ్బరికాయలు కూడా కొడతారు. మూడవ వశిష్ఠలో కొంచెం బాగుపడిన వాళ్ళు ఉంటారు. అన్నపూర్ణ పేరిట ఉన్న చిన్న డాబాలో గుమగుమలాడుతూ వంటల వాసన, పెద్ద పొయ్యి మీద పెద్ద భాండాలతో వేడివేడిగా వంటలు తయారవుతూ ఉంటాయి. ఆ పక్కన కొంచెం దూరంలో అశ్విని. ఇక్కడ మానసికంగా బాగా బలహీనులు ఉంటారు. కొందరికి కరెంట్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఇక్కడ దుర్వాస, కొత్తగా కట్టిన భవనం, దేనికవి విడి గదులు. వీటిలో కొంచెం పిచ్చి తీవ్రంగా ఉన్నవారిని ఉంచుతారు. గదుల్లో ఏ సామాను ఉంచరు. రోగులు తెలిసి తెలియక మలమూత్రాలు విసర్జిస్తే కడిగి శుభ్రం చేయడానికి గదిలో పెద్ద తూములు ఉన్నాయి. కటకటాల తలుపులు, వాటికి పకడ్బందీగా తాళాలు అమర్చారు. వీటిలో కొన్ని గదుల్లో మంచాలు, పక్కలు ఉంటాయి. కొంచెం బాగుపడిన వారు ఇందులో ఉంటారు. ఇందులో ఉండే కొందరు రోగులు పూర్తి నగ్నంగా ఉంటారు. వీరు ఒంటి మీద బట్టలు ఉంచుకోరు. బలవంతాన కట్టబెట్టినా విప్పేసుకుంటారు. ఈ సృష్టిలో ప్రతి ప్రాణి అతి తీవ్రంగా కోరుకునేది స్వేచ్ఛ. మానవుడు ఇతర ప్రాణుల కంటే మేధావి అనిపించుకుంటున్నాడు, కానీ తమ సమాజంలో తానే అనేక అడ్డుగోడలు నిర్మించుకున్నాడు. తన రెక్కలకి ఎన్నో బరువులు కట్టుకున్నాడు. తాను ఎగరలేడు. మనసులోని కోరికల బరువుకి కృంగి నిట్టూర్చడమే తప్ప తనివి తీర్చుకోలేడు. అందుకే అతి సున్నితమైన మానవ హృదయం తరచూ అనారోగ్యం పాలవుతూ ఉంటుంది. అనేక భూత ప్రేత పిశాచాలకు నిలయమవుతూ ఉంటుంది. రోగగ్రస్తమైనది మనిషి మనస్సు. అటువంటి రోగగ్రస్తమైన మనసులు కలవారే ఈ చికిత్సాలయంలో చేర్చబడతారు. వారు శారీరకంగా బంధితులు, మానసికంగా స్వేచ్ఛాజీవులు. వారి మనసులకు ఈ లోకంతో నిమిత్తం లేదు. వారి మనసు ఈ లోక ధర్మాలకి, దైనందిన జీవితానికి కట్టుపడదు. వారి మనసుకి మర్మం ఉండదు. అరిషడ్ వర్గాలు అంటవు. వారు మామూలుగా నవ్వు పుట్టించే విషయానికి ఏడ్చి, అందరూ ఏడ్చే విషయానికి హాయిగా నవ్వగలరు. సిగ్గుపడవలసిన విషయానికి సిగ్గు వదిలి అనవసరమైన దానికి సిగ్గుపడతారు, నవ్వుతారు, ఏడుస్తారు, ఏమేమో చేస్తారు, అతిగా మాట్లాడతారు, లోన మంత్రాలు పఠిస్తారు. అనేక రకాలు.
తమ శరీర అవసరాలకి అవస్థలకి చెల్లించరు. ఒక విధంగా మౌన తపస్సాలురు. అందుకేనేమో ఆ ఆసుపత్రి సూపరింటెండెంట్ వారి నిలయానికి ఆ పేర్లు పెట్టాడు. పిచ్చివారిని చూసి హేళన చేసే మానవ స్వభావాన్ని పిడికిట పట్టి మంచి మార్గాన మనసుని పయనింప చేయడానికే అన్నట్లుగా పెట్టిన ఆ పేర్లలో ఆమె సదాశయం గోచరిస్తోంది. అవును, అది మునుల ఆశ్రమమే. వారందరూ మునులే, ధ్యానమగ్నులే. వారి లోకమే వారిది. వారి లోక సంబంధాలకు అతీతంగానే ఉన్నారు. కానీ లోకానికి వారితో బంధం తప్పదు కనుకే బయట ప్రపంచంలో స్వేచ్ఛాజీవులైన కొందరు ఉద్యోగ బాధ్యతా బంధాల్లో చిక్కి ఆ శాపగ్రస్తులకు ఎనలేని సేవలు చేస్తున్నారు. స్త్రీల కోసం ప్రత్యేకించబడిన ఆ వార్డు చుట్టూ ఎత్తైన గోడలు ఉన్నాయి. గేటు దగ్గర కాపలాగా ఒక స్త్రీ ఉంటుంది. ఆవరణ నిండా మామిడి, కుంకుడు మొదలైన వృక్షాలు, అనేక రకాల అల్లిబిల్లిగా అల్లుకున్న తీగలు, మధ్య మధ్య మైత్రేయి, 4 విభాగాలు, విడివిడి గృహాలు. ఆ వాసవి అనే ఇల్లు కూడా ఉంది. అది స్త్రీల విభాగం. పేరు అరుంధతి. అందులో సింగిల్ రూమ్. అందులో ఏకాకిగా ఒక మెరుపు తీగ, ఒక మంచు బిందువు, ఒక అరగదీసిన గంధం చెక్క, శుష్కించిన సెలయేరు, వాడిన సన్నజాజి, విరిసి వీరియని గులాబీ మొగ్గ, కలువలు, పద్మాలు, తామరతూళ్ళు, సంపెంగలు, కలబోసి గుదిగుచ్చిన పూలమాలిక, శుష్కించిన చెక్కిళ్ళు, ఒకనాటి మెరుపు ఛాయగా మిగిలిన కళ్ళు, బరువైన కనురెప్పలు, ఎన్నో బాధలు, మరెన్నో గాథలు దాచుకున్న అర్థం కాని బేలచూపులు, నీరసంతో నిద్రలేమితో అసలే బరువైన కనురెప్పలు మరింత బరువుగా వాలిపోతున్నాయి. కటకటాలు నానుకొని కూర్చుని ఉంది నగ్నంగా. బంగారు బొమ్మ. పేరు హేమ. బంగారు బొమ్మ హేమను ఆ స్థితికి తెచ్చిన గతేమిటో. ఆఫీసు నుంచి అటే బజారుకు వెళ్ళి ఏవేవో సామాన్లు, కూరగాయలు కొనుక్కొని కొంచెం ఆలస్యంగానే ఇంటికి వచ్చారు కామేశం గారు. హాల్లో సరళ కనిపించలేదు. చెప్పులు విడిచి పడగదిలోకి వెళ్ళారు. గదిలో దుప్పటి కప్పుకొని పడుకున్న సరళను చూశారు. భోజనాలు అవ్వకుండా ఆడది అలా పడుకుంటే ఆయనకి చెప్పరాని చిరాకు, కోపం వస్తాయి. అప్పుడే మంచం ఎక్కేశావు? రాజ్యం భోజనం చేసిందా అన్నారు. ఆ మాటలో ఆయన రాక గుర్తించిన సరళ నెమ్మదిగా మంచం మీద నుంచి లేచింది. జవాబేమీ ఇవ్వలేదు. చరచరా త్రాచుపాములా వంటింట్లోకి వెళ్ళిపోయింది. బట్టలు మార్చుకుంటున్న కామేశం గారు ఆమె వాలకాన్ని గమనించలేదు. రాజ్యం భోజనం చేసిందట. రాజ్యం తను ఎలాగో ఆయన వచ్చేదాకా చచ్చినట్టు ఉంటుంది. అప్పుడే పడుకున్నావు అనే కంటే అలా పడుకున్నావు? ఒంట్లో బాగాలేదా? నడకూడదు? మొగుడు వచ్చేదాకా ఆడది వీధి గదిలో కూర్చుని ఎదురు చూస్తూ ఉండాలా? లేక పడగదిలో పచారులు చేస్తూ ఉండాలనో ఏమిటో ఈ మగవాళ్ళ భావన. రాజ్యం భోజనం చేసిందా అంటే మాట్లాడమే అన్నారు వంటింట్లోకి వస్తూ. అప్పటికే ఆవిడ మనసు కాలుతోంది. ఆవేశాన్ని అతి కష్టం మీద అణుచుకుంటూ ఆవిడనే అడగండి అంది పీట వాల్చి కంచం పెడుతూ. ఏదో జరిగే ఉంటుందని ఊహించి చెల్లెలు ఉన్న గదిలోకి వెళ్ళాడు. సరళ గుండెలు దడదడా కొట్టుకోవడం మొదలుపెట్టాయి. ఇప్పుడు ఏదో గొడవ జరగకుండా ఉండదు. ఇప్పటికి ఇల్లు చేరిన పెద్ద మనిషి మాట్లాడకుండా తిండి తినక రాజ్యం ఎందుకు? ఎప్పటికీ మారుతాయి పరిస్థితులు. ఇందాక జరిగిన గొడవంతా ఆవిడ ఏకైవ పట్టక మానదు. ఈయన గారికి కోపం రాక మానదు. వస్తే గొడవ తప్పదు. ఈ పూటకి తిళ్ళు తిప్పలు ఉంటాయో ఉండవో. అసలే ఆకలి నీరసంతో ప్రాణం పోతోంది. ఉస్సులని పీట వాల్చి కూర్చుని గోడకి జారగిలబడింది సరళ. కళ్ళు మూసుకుంటే సాయంత్రపు సంఘటన కళ్ళకి కట్టింది. పైడి తల్లి అంట్లుతో మీ గిన్నెలు నూతిపళ్ళెం మీద బోర్లించింది. బాదం చెట్టు మీద కాకులు వాలి గోల చేస్తున్న ఎంగిలి మెతుకుల కోసం. తమకు ఆహారం ఎక్కడైనా కనిపిస్తే చాలు వాటిని పిలుస్తాయి. మిగతా వాటిని అన్నిటినీ పిలుస్తూ ఉంటాయి. తమకు ఆపద వాటిల్లితే చాలు గొల్లుమంట ఏకగ్రీవంగా. సృష్టిలో గొప్ప ప్రాణులమని చెప్పుకుంటున్న మనుషులకుందా ఆ నీతి? కొంప మునిగినట్టు పుట్టుకొచ్చేస్తున్నారు ఈ పిల్లలు. మగపిల్లలైతే మాత్రం తనకి వేవిళ్ళు, వికారాలు. అప్పుడే వాంతి చేసుకుని ఇంట్లోకి వచ్చి పడుకుంది. నీరసంగా ఉంది. ఏదైనా తినాలని ఉంది. పుల్లనిది. తను చేసుకోలేదు. ఆడపడుచు రాజ్యం ఉంది. కానీ ఆవిడ ఊరి మీద పెత్తనాలకు వెళ్ళింది. ఆటలకి వెళ్ళి తిరిగి వచ్చిన హేమ కనిపిస్తే అంట్లు తొడిచి లోపల పడేయమంది. ఆ పిల్ల గిన్నెలన్నీ ఓసారి చుట్టబెట్టుకు వచ్చింది. బూరెల మూకుడు కాళ్ళ మీద పడేసుకుంది. ఆ పిల్ల ఏడుస్తూ దొడ్డి గుమ్మంలో కనపడడం, అప్పుడే వీధులు ముట్టి వచ్చిన రాజ్యం వీధి గుమ్మంలో నుంచి చూడడం ఒకేసారి జరిగాయి. పరుగున వచ్చిన రాజ్యం పిల్ల సంగతి చూడక తనతో జట్టీకి దిగింది. నువ్వు పిల్లల్ని కంటున్నావుగా, అది తల్లి లేని చిన్నపిల్ల. అప్పుడే పనులన్నీ నెత్తికెత్తాలా? సవత్తల్లి అనిపించుకున్నావు అంది. సవత్తల్లిని అయినంత మాత్రాన మనిషిని కాననుకున్నారా? ఎందుకు? సవత్తల్లి అనగానే రాక్షసత్వాన్ని అంటగడతారు. నేను మనిషిని. ఒంట్లో బాగలేదు, కాస్త అంట్లు తరిచి లోపల పడేయమన్నాను. అంతే కదా, కాలు మీద పడేసుకోమన్నానా? నా పిల్ల అయితే మాత్రం పని చెప్పనా? మీరు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు అంది తాను. రాద్ధాంతమా? ఎంతెంత మాటలు అన్నావు. నేనున్నాను కాబట్టి చూశాను కాబట్టి అడిగాను. లేకుంటే దాని గతి ఎలా ఉండేదో.
అయ్యో వదిన, నీ పిల్ల పాటలు ఇంకా పెరుమాళ్ళ గిరక అంటూ చనిపోయిన వదిన గారిని తలుచుకుని పెద్ద పెట్టిన ఏడుపు సాగించింది. ఏంటమ్మా నీ గొడవ? అంత ప్రేమగా ఉంటే నాకంటే బాగా చూడదలిస్తే నువ్వే తీసుకెళ్ళు అంది తను. నన్ను తీసుకెళ్ళమంటావా? అప్పుడే నీకు అది బరువైంది. అడ్డు తీర్చుకోవాలనుకుంటున్నావు. కట్నాలు కానుకలు ఇవ్వాలని భయపడుతున్నావా అంది. అబ్బా, మీతో ఏమన్నా కష్టమే. అసలే నా ఒంట్లో బాగాలేదు వదిన. సాటి ఆడదాన్ని అర్థం చేసుకోండి. నేను ఇంకా మీతో వాదించలేను. ఎందుకు వాదిస్తావు? ఎలా వాదిస్తావు? చేసేదేదో చల్లగా చేసేస్తావని గబగబా హేమ దగ్గరికి వెళ్ళి గిన్నెలు సొట్టలు పడేలా 4 పక్కలకి విసిరేసి హేమను అప్పటికి దగ్గరికి తీసుకుని కళ్ళు తుడిచి ఎత్తుకుని కాలికి సున్నం బెల్లం పట్టు వేసి కూర్చోబెట్టుకుని ఏడుపు సాగించింది. పెద్దావిడ తగిలిన దెబ్బకి మందు వేసింది బాగుంది. చిన్నారి పసి మనసును కలుషితం చేయడం బాగోలేదు. తానే ఏడుస్తూ కూర్చుంటే ఆ పిల్ల ఏడవదు. చిచి, పాడు ఆడజన్మ. సవిత్తలు అనగానే నేరస్తురాలైపోతుందా? ఏడిపించే తల్లులు బాగానే ఉంటారు. తనకు అలాంటి దుర్గుణాలు లేవు. ఎందుకని తన్నే ఏడిపిస్తారు? మంచికి మంచి ఎదురు రాదు, చెడే వస్తుంది. మంచికి మంచి ఫలితం ఉండదని ఈ దేశంలో ఇంతమంది సన్యాసులు పుట్టారు. గిట్టారు కానీ ఒక్కరూ చెప్పలేదు. అసలే చిరాగ్గా ఉన్న మనసుకి మరింత చిరాకేసింది. కాసేపు తనను తానే ఓదార్చుకుని వంట చేసింది. పిల్లలు తిన్నారు కానీ ఆవిడ తినలేదు. ఆవిడ తింటే ఆకలితో ఉన్న నేను తినేను. ఇప్పుడైనా తినాలి అనిపిస్తే తాను తిని ఆవిడని పిలవాలనుకుంది. అంత ఆకలిగా నిస్త్రాణగా ఉంది. మరి ఆడది తను. వేవిళ్ళంటే ఏమిటో తెలీదా? తను పిల్లల్ని కన్నది కదా. ఇహ ఈ రోజుకి తనకు తిండి ప్రాప్తి ఉండదు కాబోలు. పైగా ఏం రభస జరుగుతోందో. విరక్తిగా నిట్టూర్చింది సరళ. అనుకున్నట్లే దూకుడుగా వంటింట్లోకి వచ్చారు కామేశం గారు. రాజ్యాన్ని ఏదో అన్నావుట, ఏమీ ఎరుగని నంగనాచిలా మాట్లాడతావే అన్నారు సరళ జుట్టు పట్టుకుని లేవదీస్తూ. సరళకి మరింత ఒళ్ళు పండిపోయింది. నేనేదో అన్నానని ఆవిడ చెప్తే విన్నారు. మరి ఆవిడేమందో, ఎంత రాద్ధాంతం చేసిందని నేను చెప్తే వింటారు? వినాలి మరి. అప్పుడు నా జుట్టు పట్టుకోవడం అని పిచ్చి బలంతో ఒక్క విసురున జడ లాక్కుంది. ఆమె అలా చేసేసరికి ఆయనలోని పురుషాహంకారం రెచ్చిపోయింది. ఆమె జడ మళ్ళీ దొరకపుచ్చుకొని 4 బాదారు వీపు మీద. దాంతో సరళ కోపం తారాస్థాయిని అందుకుంది. చంపేయండి, పీడ విరగడవుతుంది. నన్ను చంపేసి 3వ పెళ్లి చేసుకోండి. అమ్మ రాజ్యమ్మ తల్లి, నీ వంటి ఆడపడుచులు పుట్టింటికి రాకుండా ఉంటే చాలా మంచిది. దాంతో సరళకు మరో 2 దెబ్బలు పడటం. రాజ్యం ఇహ బాగోదని తనను నిందిస్తున్న గదిలో నుంచి పరుగున వచ్చి అన్నగారికి అడ్డం రావడం జరిగాయి. కామేశం గారిని ఏం అనలేక, చిచ్చి, సాటి స్త్రీని అర్థం చేసుకోక అనవసరంగా గొడవలు లేవదీసే నువ్వు ఒక ఆడదానివేనా? చూడు, నీ మొహం నాకు ఇంకెప్పుడు చూపించుకు. ఎప్పుడు నా గడప తొక్కకు. ఆయన నరికి నన్ను పోగిలెట్టినా సరే నేను ఈ మాటే అంటాను. నీ పౌరుషం ఎంతో అది చూపించు అని సరళ పూనకం వచ్చిన మనిషిలా ఊగినట్లు ఊగిపోతూ అంటూనే తోక తక్కిన దాచులా తన గదిలోకి వెళ్ళి తలుపులు బిడాయించుకుంది. దాంతో ఎక్కడలేని పౌరుషం వచ్చింది రాజ్యానికి. అయ్యా అన్నయ్య, నేను ఇంక ఈ గుంపలో ఒక్క క్షణం ఉండనురా అని లబోదిబోమని తాను ఏడుపు ప్రారంభించింది. ఎంత బతిమాలినా ఉండనంది. ఆ రాత్రి తెల్లవార్లు అన్నా చెల్లెళ్ళిద్దరూ రకరకాల ఆలోచనలు చేస్తూనే ఉన్నారు. తెల్లవారు లేవంగానే రాజ్యం వెళ్ళిపోయింది. సరళ ఇంకా తలుపు తీసి బయటికి రాలేదు. కామేశం గారి కోపం తారాస్థాయిని చేరుకుంటోంది. ఆవిడ వెళ్ళింది. తలుపులు తీ అని కామేశం గారు పళ్ళు పిండుకుంటూ తలుపులు బాదారు. అయినా సరళ తలుపులు తీయలేదు. కామేశం గారి మనసులో భయ సందేహాలు ప్రవేశించాయి. గదిలో సరళ ఏమైనా అఘాయిత్యం చేయడం లేదు కదా? ఆడవాళ్ళు చాలా తేలిగ్గా ఆత్మహత్యలు చేసేసుకుంటారు. ఆ ఊహకి ఆయనకి గుండెలు దడదడలాడాయి. ఏదో తెలియని ఆందోళన ప్రారంభమైంది ఆయన మనసులో. ఇహ తన వల్ల కాదు, నలుగురికి తెలిస్తే తెలియని పొరుగువారిని పిలిస్తే కానీ లాభం లేదన్న కంగారు పుట్టింది. ఇరుగు పొరుగుని పిలుచుకొచ్చారు. వారు వచ్చి సరళ సరళ అని పిలుస్తూ కిటికీ తలుపులు బాదటం మొదలుపెట్టారు. ఏ అఘాయిత్యమూ చేసి ప్రాణం తీసుకో. అప్పటికి కిటికీ తలుపులు తీసింది సరళ. అందరికీ ఆవిడ బతికే ఉన్నందుకు ఆశ్చర్య సంభ్రమాలు కలిగాయి. నేను చచ్చిపోవడం లేదండి. ఆయన నన్ను చంపకుండా హామీ తీసుకోండి. నన్ను ఆయన చంపుతారేమో అనే భయం తలుపులు మూసి కూర్చున్నాను. మీరు ఆ హామీ తీసుకుంటే యువతలకి వచ్చేస్తాను అంది. అంతా తెల్లబోయారు ఆ మాటలకి. ఆఖరికి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. కామేశం గారికి కొన్ని హితులు నీతులు చెప్పి ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. ఇరుగు పొరుగు వారి హితబోధలతో అవమానంతో తల భూమిలోకి కృంగిపోయింది కామేశం గారికి. చాలాసేపు ఆవిడకి ఏ హామీలు ఇవ్వడానికి మనస్కరించలేదు. అయినా విషయం నలుగురిలోకి వెళ్ళింది. తన పౌరుషం చంపుకోక తప్పదు. సాహసికురాలు, నిజంగానే చచ్చినా చస్తుంది కూడా అనుకుని విసుగ్గానే కిటికీ దగ్గరికి వెళ్ళి, పిల్లలు బెదురుతున్నారు, ఇంక నేను ఎప్పుడూ కొట్టను, బయటికి రా అని సగం చచ్చి నీరస కంఠంతో అన్నారు. అప్పుడు తలుపు తీసుకుని ధైర్యంగా యువతలకు వచ్చింది సరళ. ఈ రోజుకి కథ సమాప్తం సకులు. తిరిగి రేపు కలుద్దాం. నమస్తే.